హాయ్ హలో నమస్తే. ఇవాళ మీకు కర్ణాటక స్పెషల్ అండి. మైసూర్లో మరీ స్పెషల్గా ఉంటుంది. మధుర వడ ప్రిపేర్ చేస్తున్నాము నేను నల్లిరా మేడము. ఇవాళ మధుర వడకి ఏంటంటే చాలా ఇంగ్రీడియంట్స్, చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ అండి. మన ఇంట్లో ఏం కావాలో వాటితోనే మనం ప్రిపేర్ చేయొచ్చు. అలాగే మనకి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వస్తే పిల్లలకి స్పెషల్ ఏం చేసి పెట్టాలని ఆలోచించే తరుణంలో ఈ స్పెషల్ మీకు మధుర వడ చూపిస్తున్నాను. దానికి ఏం కావాలో రెసిపీస్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి, మీరు చూడొచ్చు. మనకు కావాల్సినది వచ్చేసి ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నానండి. ఎంత బియ్యం పిండి తీసుకున్నామో మైదా అంతే. తర్వాత ఇక్కడ రవ్వ, ఇదేంటంటే మనకి బొంబాయి రవ్వ అంటారు ఇక్కడ. తర్వాత వచ్చేసి పల్లి, తర్వాత పుట్నాల పప్పు, కావాల్సినంత సాల్ట్, తర్వాత ఇది పచ్చిమిర్చి, ఎల్లిపాయ అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి, కరేపాకు ప్లస్ ఉల్లిపాయ వచ్చేసి ఇలా బాగా మనము చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మనం ఏంటంటే ఇది మిక్సీ చేసి మిగతా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను కలిపేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మైదా, తర్వాత మనకి బియ్యం పిండి, రవ్వ, కరివేపాకు. మనం ఇప్పుడు ఆయిల్ ఇందులో ఇరోషా ఓక్లో చేస్తున్నా అండి. ఓక్లో ఏంటంటే మనకి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వదు, ఫుడ్ అనేది థిక్నెస్ కూడా రాదు. ఇప్పుడు మనం ఫ్లేమ్ వెలిగించేసుకుందాం. ఆయిల్ బాయిల్ అయ్యే లోపల మనం ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము పల్లి ప్లస్ పుట్నాలు రెండు కూడా మిక్సీ చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఇది పచ్చిమిర్చి, ఎల్లిపాయ రెండు కూడా గ్రైండ్ చేసింది. ఇవన్నీ మనము ఇప్పుడు చపాతీకి ఎలా మిక్స్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం పూరికి ఎలా కలుపుతామో అలా అంతా ఒక్కసారి కలిపి పెట్టుకోకూడదు. మనము ఎంత గారెలాగా వేస్తామో అలాగే మనం కొంచెం కొంచెం తడుపుకోవాలి. మనకు వేడి ఆయిల్ కూడా కొంచెము యాడ్ చేసేసుకోవాలి. మనము కొంచెం కొంచెమే కలుపుకోవాలండి, వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు. లైట్గా అంత వాటర్ యాడ్ చేసేసి ఒక సైడ్ మాత్రమే మనకి మధుర వడకి ఎంత కావాలో అంతే కలుపుతున్నాం. ఇలా అంతా మిక్స్ చేయాలి. ఆఫ్టర్ మిక్స్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క మధుర వడకి కావాల్సినంత కలుపుకొని ఒక్కొక్కటి రెండు చేసి వేసేసుకోవాలి. ఇలా ఉండాలి. మనం చేసేటప్పుడు ఏంటంటే మన చేతికి అనేది అంటుకోకూడదు. కొంచెం మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. సేమ్ మనం గారెలు ఎట్లా ప్రెస్ చేస్తామో అలాగే అండి. కొంచెం లావుగా ఉంది, తీసేది. మరి ప్రెస్ చేయకూడదు, గారెలాగానే కొంచెము థిక్గా ఉంటే బాగుంటుంది. మీరు ఇలా చూసారంటే ఇంత థిక్గా ఉండాలి. ఇలా అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌనీలో ఫ్రై చేసేసుకోవాలండి. మనము మరీ ఎక్కువ ఫ్రై లేకుండా మనం ఎంత ఆయిల్ వేస్తే అంత అలాగే ఉంటుంది. ఇరోషా ఓక్ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ ఫుడ్ అబ్జర్వ్ చేయదు. ప్లస్ మనం ఎన్ని ఫ్రైలు చేసినా కూడా ఆయిల్ అనేది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలి అంతే. చూసారండి, ఇలా మనం మధుర వడ చేసుకోవచ్చు అనమాట. ఇది కర్ణాటక స్పెషల్, నళిని మేడం నేర్పించారు. ఇంత మంచి రెసిపీ మీరందరూ కూడా ప్రిపేర్ చేయాలి అంటే నేను ఏమేమి ఇంగ్రీడియంట్ చెప్పానో అవన్నీ కూడా మీరు కలిపి చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మోర్ డీటెయిల్స్కు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధుర వడ చూసారా, ఇలా తీసేసి చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎంత బాగుందండి, సూపర్గా ఉంది. నోట్లో పెడితే కరిగిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంది. మీరందరూ కూడా ఇలాంటి మధుర వడ ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. సూపర్.